నువ్వు నేను ఇక్కడ సంతోషంగా ఉండాలి. అక్కడ అక్కడ అక్కడెక్కడ నీలాంబరి? ఏం జరుగుతుంది? హే, ఏం లేదు దేవా, ఏం లేదు. నువ్వు అక్కడ అంటే అర్థం చేసుకోలేనా నీలాంబరి? అక్కడ హాల్లో ఉన్న పార్వతి తాంబూలం తిని ప్రాణాలు పోగొట్టుకుంటుందనుకుంటున్నావు, కానీ పార్వతి తాంబూలంలో విషయం లేదు. నేను మార్చేశాను. అలా చూస్తున్నావు దేవా? మెల్లమెల్లగా నీలో మార్పు వస్తుందేమో అనిపిస్తుంది. పార్వతి చచ్చిపోతే నాలో మార్పు మొదలవుతుంది. ఈ ఘట్టమనేని సామ్రాజ్యంలో కొత్త శకం మొదలవుతుంది దేవా. నీకు నేను తప్ప ఇంకెవరుంటారు? పార్వతి చచ్చిపోయిందన్న జ్ఞాపకం తప్ప. కూర్చోదేవా, రా. ఈ తాంబూలం నువ్వు తినడం పూర్తయితే ఇక మన జీవితాల్లో అడ్డమే ఉండదు. ఎవరి జీవితంలో ఎవరు అడ్డున్నారు నీలాంబరి? ఇప్పుడు అవన్నీ ఎందుకులే దేవా, వదిలే. మనం సంతోషంగా ఉండటం ముఖ్యం. ఈ తాంబూలాన్ని తిను. ఈ తాంబూలంలో ఏం కలిపావు నీలాంబరి? నేనేం కలుపుతాను దేవా? ఎందుకలా అడిగావు? ఆ రోజు స్వీట్స్లో మత్తు మందు కలిపినట్టు ఈ రోజు కూడా నన్ను లొంగ తీసుకోవడానికి ఏ మందు కలిపావో అని అడిగాను. చచ్చా, ఎందుకలా అంటావు దేవా? ఆ రోజు నీ మీద పిచ్చి ప్రేమతో అలా చేశాను. నువ్వు నా సొంతం కావాలని మత్తుమందు కలిపాను. ఇప్పుడు ఈ నీలాంబరిలో మార్పు వస్తుంది. నువ్వు నా మాట వింటున్నప్పుడు అలాంటి పిచ్చి పనులు నేనెందుకు చేస్తాను? ఇందులో తేనె, సున్నం, వక్క, ప్రేమ తప్ప ఇంకేమీ కలపలేదు. భార్యాభర్తలు తినే తాంబూలాన్ని తృప్తిగా నమిలి మింగేస్తారు కానీ ఇలా ఉమ్మేయరు. నేను ఖచ్చితంగా నమిలి మింగేస్తాను నీలాంబరి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,